ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేనివాడికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే. నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా మనందరం తెలంగాణ కాదు, 2 తెలుగు రాష్ట్రాలు కాదు, దేశమంతా కూడా దాదాపు అందరినీ కూడా కదిలించినటువంటి సంఘటన ఖమ్మం జిల్లా వెలుగుమట్లకు సంబంధించినటువంటి వేలాది ఇండ్లను ఈ ప్రభుత్వం నిరంకుశంగా ఏ విధంగా కూల్చిందో ప్రతి ఒక్కరు కూడా కదిలించింది. ప్రతి ఒక్కరు మనసున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడినరు, ఎంతో కొంత వాళ్ళ భావన కూడా వ్యక్తం చేసినటువంటి విషయం మనం చూసినాం. ఈ క్రమంలో అదే వెలుగుమట్లకు సంబంధించినటువంటి కూల్చివేతల తర్వాత ఒక పాట చాలా పెద్ద ఎత్తున వైరలైంది. కొమ్ము రమాదేవి అనేటువంటి సింగర్ తను పాడినటువంటి పాట, ఆ పాట కూడా అసలు ఆమె పాట పాడినటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఆ లొకేషన్లో ఆ కూల్చివేతలు చూపిస్తూ పాడిన పాట కూడా చాలామందిని కూడా కదిలించింది. సో అప్పుడు నేను కూడా తనతో ఫోన్ మాట్లాడడం జరిగింది. ఎట్లయినా సరే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. సో ప్రస్తుతం కొమ్ము రమాదేవి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అమ్మ నమస్తే. సో అక్కడ ఆమె పాడిన పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒకసారి మీరు ఆ పాటతోటి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆ పాటతోటే మనం ప్రారంభిద్దాం. ఒకసారి పాట పాడరా? ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేనివాడికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. సో ఆ పాట నేను ఫస్ట్ చూసిన తర్వాత నా కళ్ళప్పుడు నీళ్ళు వచ్చినాయమ్మా. నిజంగా మీరు ఏమని అనుకోండి, నిజంగా అందరినీ కదిలించింది. అంటే మీరు అంత బాధపడుతూ ఆ పాట పాడడం, అంటే మీరు సింగర్ అని మాకు తెలుసు, కానీ అక్కడ అంత ఎమోషనల్ రావడం గల కారణం ఏంటి అసలు? అక్కడ నాకు కూడా ఇల్లు ఉంది సార్. ఓహో, మీకు కూడా ఇల్లుంది? ఇల్లుంది, స్థలం ఉంది. ఓకే. కానీ నేను అంత పెద్దగా ఏమి వేసుకోలేదు ఇల్లు. ఓకే. ఒక చిన్న గుడిసెలాగా వేసుకున్నాను. ఓకే. కానీ అదొక విధం అయితే ఆడ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని కాయ కష్టం చేసి చాలా పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నారు సార్. వాళ్ళు ఎన్ని కష్టాలు పడో ఉంటారు సార్. 8 సంవత్సరాల నుంచి రోడ్లు లేకోకుండా, కరెంట్ లేకోకుండా ఎన్నో కష్టాలు పడుకుంటా కాయ కష్టం చేసుకొని హోటళ్లలో పనులు చేసుకొని ఒక గర్భిణీ స్త్రీ, ఒక చిన్న పిల్లలు దీపాల వెలుగులతోటి ఉన్న స్థితి సార్ అక్కడ. నేను చాలా సార్లు పోయిన సందర్భాలు ఉన్నాయి మీటింగ్లకి. అప్పుడప్పుడు నేను కూడా పోయి అక్కడ ఉండేదాన్ని. నేను చాలా సార్లు చూసాను సార్. మీరు అక్కడ ఉండేదా? అంటే అక్కడ ఉండేదాన్ని కాదు సార్, ఎందుకంటే నేను విలేజ్లో ఉంటాను సార్. విలేజ్లో వండుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటాను. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాను సార్. అక్కడే ఉంటాను సార్. ఓకే. ప్రస్తుతానికి మీకు ఎట్లా వచ్చింది అక్కడ భూమి? అంటే ఈ భూదాన్ ద్వారా వచ్చిందా, ఇంకా వేరే కొన్నారా? భూదాన ఎప్పుడు వచ్చింది మీకు? అది ఆల్రెడీ అంతకు ముందు ఒక 8 సంవత్సరాల క్రితం అక్కడ ఉండేదంట సార్. అక్కడ చాలా మంది 8-7 సంవత్సరాల నుంచి ఉంటున్నారట సార్. కానీ నేను బయటకు వెళ్ళి ఒక 5 years 6 years ఆ తర్వాత నాకు తెలిసింది సార్, అక్కడ పేదవాళ్లకు ఇల్లులు అక్కడ వేసుకోవచ్చు అని తెలిసినాక నేను అక్కడికి వెళ్ళడం జరిగింది సార్. వెళ్ళిన తర్వాతకి భూదానం పట్టం ఇచ్చారా? ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. పట్టాలు ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఇక పట్టాలు వస్తాయి, పోరాడుతున్నాము, గవర్నమెంట్ అడుగుతున్నాము అది అన్నట్టుగా మాట్లాడారు సార్. ఇక దానికి మీటింగ్లు అవి జరిగితే నేను వెళ్ళి పాటలు పాడేదాన్ని సార్. ఓకే. అంటే మీరు జనరల్ ఏం చేస్తుంటారు? మీరు పాటలు పాడడమేనా, ఇంకా వేరే ఏమైనా మీ వృత్తి? నేను కూలి పని చేస్తాను సార్. కూలి పని చేసుకుంటూ పాటలు పాడతారా? కూలి పని చేసుకుంటూ పాటలు పాడుకుంటాను సార్. ఓకే. అంటే ఎవరు ఊహించారు అంటే మీరు కూలి పని చేసుకుంటారు ఈ పాటలు పాడతారంటే ఎవరు ఊహించారు సార్? ఓకే. మాది చిన్న విలేజ్ సార్. ఎక్కడ మీది విలేజ్? ఎక్కడ? ఖమ్మం జిల్లా తిరుమలాపల్లి మండలం సుబ్లేడు గ్రామం సార్ మాది. ఓకే. అయితే మా గ్రామంలో వండుకుంటూ నేను పని చేసుకుంటూ ఆ పనికి ఈ పని పోయి నాకు చిన్నప్పటి నుంచే పాటలు ఓకే వస్తాయి సార్. ఓకే. ఇక
అట్లనే జీవనంగా కొనసాగించాను. తర్వాత ఒక 5 years బ్యాక్ ఈ యూట్యూబ్లు రావడం, ఇవన్నీ రావడం కొంచెం నాకు అవకాశం దొరికినట్టు అనిపించింది. ఓకే. తర్వాత బయటికి లోకల్ ఛానల్ ద్వారాగా మిట్టి 9 లోకల్ ఛానల్ ద్వారాగా మొగిలి గుణకర్ గారని ఒక సారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే. తర్వాత ఆ ఛానల్లో లోకల్ ఛానల్లో పాడడం, తర్వాత కొంచెం తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడినరా మీరు? తెలంగాణ ఉద్యమంలో నేనేం పాడలేదు సార్. ఓకే. అన్నది చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో పాడే అంత వయసు నాది కాదు. అంత వయసు ఉన్నా కానీ నాకు చాలా చిన్న వయసులో మ్యారేజ్ సార్. 12 సంవత్సరాలకే పెళ్లి. 12 సంవత్సరాలు పెళ్ళింది. 12 సంవత్సరాలు. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 36 అంటే పెళ్ళి కూడా దాదాపు 24 సంవత్సరాలు అవుతుంది. అంటే మీ కొడుకులు పిల్లలు ఎంతమంది? పెద్దోళ్ళే సార్. పెద్దోళ్ళే. అంటే చిన్న వయసులో మ్యారేజ్. మా నాన్నగారు నాకు ఒక 1 year పాపప్పుడు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మా అమ్మగారు ఒక్కతే నన్ను పెంచి పోషించి తర్వాత వాళ్ళ సొంత చిన్నమ్మ కొడుకే ఇచ్చారు. చాలా చిన్న వయసులో ఇక ఆమె బాధ్యతని ఆమె తీర్చుకున్నారు. ఆ తర్వాత పిల్లలు, ఇక పిల్లల బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను బయటికి. మీ శ్రీవారు ఏం చేస్తారు? మా సార్ కూడా కూలి పని సార్. కూలి పని చేస్తారు. ఓకే. ఓకే. అక్కడ పొలం గిట్లా ఏం లేదా మీకు? ఏం లేదు సార్, ఓన్లీ కూలి పని సార్. కాకపోతే రీసెంట్గా ఆయనకు ఒక 6 months బ్యాక్ తనకి క్యాన్సర్ సార్. అయ్యో. ఆయన ఏజ్ ఎంత ఉంటుంది? ఆయన ఏజ్ ఒక 47 అట్లుంటారు. ఓకే. ఓకే. అంటే అప్పుడు క్యాన్సర్ ఏమన్నా ట్రీట్మెంట్ అవుతుందా? ఇప్పుడు బసంతారకంలో ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. బసంతారకం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎట్లుంది ఇప్పుడు? హెల్త్ అంతా బాగానా? ఎట్లుంది? ఏం బాగాలేదు సార్. ఓకే. రీసెంట్గా ఈ రోజు కూడా హాస్పిటల్కి రావడం జరిగింది. ఓకే. హాస్పిటల్కి వచ్చి మా సార్ని హాస్పిటల్ చూపించి నా బాబుని మా సార్ని అటు పంపించి ఇలా కూడా ఒక పెద్ద న్యూస్ జరిగేసరికి అదే బాధలో ఉన్నాను సార్. ఒక పెద్ద సర్జరీ కావాలంటున్నారు. అవును. ఇక దాని గురించి ఆ బాధ నుంచి ఇక మళ్ళీ నిన్న మొన్న ఫోన్ చేశారు సార్. ఎందుకంటే మనం ఖచ్చితంగా అంటే ఎంత అవుతాడు సర్జరీకి ఏమని చెప్పిర్రా? అది చెప్తామని ఆలోచించుకోమన్నారు సార్. ఇంతకు ముందు అది ఆరోగ్యశ్రీ మీద నడిచింది సార్ కొన్ని రోజులు. కొన్ని రోజులు ఆరోగ్యశ్రీ మీద నడిచిన తర్వాతకి ఇప్పుడు ఒక 2 నెలలు అవుతుంది సార్, 2-3 నెలలు అవుతుంది. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది సార్. అప్పటి నుంచి నేనే డబ్బులు పెట్టుకోవడం జరిగింది సార్. మొన్న కూడా కొన్ని టెస్ట్లు అయినాయి. తర్వాత ఒక ఏదో సర్జరీ చేశారు సార్. ఆ సర్జరీకి చాలా డబ్బులు అయ్యాయి సార్. 3 లక్షల దాకా అయ్యాయి. అవి నేనే ఇక సపో తెచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు సడాలన ఏమంటున్నారు, ఇక్కడ ఆపరేషన్ చేయాలి, ఇక్కడ తీసి ఇక్కడ వేయాలి, అది ఇది అని చెప్తున్నారు. ఆలోచించుకోండి. ఏం చెప్పలేదు సార్. మీరు ఆలోచించుకుంటే ఆలోచించుకొని మేము చెప్తాము సార్. ఓకే. ఎప్పుడు చేయాలన్న సర్జరీ ఏమైనా చెప్పిరా? ఇట్లా ఎప్పుడైనా పర్వాలేదు, తొందరగా చేసుకోండి కానీ మీరు ఆలోచించుకోండి చెప్తున్నారు. ఓకే. ఓకే. అసలు మీకు ఇప్పుడు 12 సంవత్సరాల వయసులో పెళ్ళైంది. మీకు పాటలు ఎప్పటి నుంచి పాట మీరు స్టార్ట్ చేశారు? అసలు నాకు తెలియదు సార్. నేను పుట్టిన కా నుంచి నాకు పాట వస్తుంది. ఓకే. అంటే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా పాటలు పాడటం? మా నాన్నగారు పాడేవారట సార్. మీ నాన్నగారు జీన్స్ మీకు వచ్చినాయి? మా నాన్నగారు జీన్స్ నాకు వచ్చినాయి. అంటే మీ నాన్నగారు కూడా ఇట్లా పాడేదా ఊర్లలో? పాడేదట సార్. పాటలు పాడేదట, ప్లస్ ఫ్రూట్స్ వాయించేదంట. మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు తెలియదు కదా సార్, అంత వయసు లేదు. నేను పాడుతుంటే పబ్లిక్ చెప్తా ఉంటారు సార్, ఏంటంటే మీ నాన్నగారు జీన్స్. అప్పుడు నాకు అనిపిస్తుంది సార్, నేను చూడలేదు కదా తండ్రి ప్రేమ, నేను ఎప్పుడు నోసుకోలేదు సార్. అందుకనే ఇక మా నాన్నగారు జీన్స్ రావడమే నాకు ఒక అదృష్టం అని. నాకు ఏ సంగీతం లేదు సార్, ఏది లేదు. ఓన్లీ ఇంట్లో పని చేసుకుంటా, కూలి పనికి పోకుండా. అంటే ఎట్లా ఇప్పుడు ఖమ్మంలో కానీ, అంటే ఖమ్మంలో ఒక దగ్గర పాడతారా? మీ రాష్ట్రంలో ఎక్కడ పిలిచినా పోతారా? అన్ని పిలిచిన పోతా సార్. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు పిలుస్తారు కదా, అప్పుడు కూడా పోతారా? ఎలక్షన్స్ కూడా చేస్తా సార్. ఎలక్షన్స్ అప్పుడు బృందాలతో కలిసి మీరు పోతారా? బృందాలతో పోతాను. ప్లస్ రీసెంట్గా 2023 డిసెంబర్లో ముంబై నేషనల్లో మన రాష్ట్రం నుంచి 29 రాష్ట్రాలకు ఆడిషన్ సార్. భారత్ కా అమృత్ కలష్ డిడి నేషనల్, మన యాదగిరి ఛానల్ సార్. మన రాష్ట్రం కూడా ఆడిషన్ ఇచ్చారు. అందులో ఒక 50 మందిని పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఆడిషన్ ఇవ్వడం. అందులో మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ నుంచి ఇద్దరం సెలెక్ట్ సార్. మీరు ఇంకొకరు హైదరాబాద్ అమ్మాయి వాసి. ఆ అమ్మాయి నేను సెలెక్ట్ అయిన తర్వాత అక్కడికి పోయినాక 29 రాష్ట్రాల వేజర్గా కైలాష్ ఖేర్ గారి దగ్గర మళ్ళీ అందరికి ఆడిషన్ సార్. అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి ఎలిమినెంట్, నేను సెలెక్ట్ అయ్యి 29 రాష్ట్రాలతో పాడొచ్చాను సార్.
ఓ ఎప్పుడు జరిగింది? 2023 డిసెంబర్. 2023 డిసెంబర్ 16వ తారీఖు రోజు నాకు కాల్ వచ్చింది సార్, మీరు ఖచ్చితంగా ముంబై రావాలని. అప్పటిదాకా కూడా ముంబైలో పార్టిసిపేట్ చేయాలని నాకు తెలియదు సార్. ఏదో హైదరాబాద్ ఇంత మంచి నాకు అవకాశం వచ్చింది, ఎక్కడో నిరూపించుకోవాలనుకుంటున్నా నా టాలెంట్ని, కానీ ఎవరు గుర్తించట్లేరు. అందుకని ఇప్పుడు షో ద్వారానైనా నేను ఒక కూలి పని చేసుకుంటూ ముంబై దాకా వెళ్ళి షో చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది చాలామంది అంటే మీరు ఇది తెలంగాణ సమాజం చాలా అంటే ప్రభుత్వం కూడా గుర్తించాల్సినటువంటి అంశం ఇది వాస్తవంగా. సో మీరు మొట్టమొదటిగా ఎట్లా మీలో ఉన్న పాట పాడాలని ఎట్లా అనిపించింది మీకు? అసలు అసలు పాట ఎట్లా పాడాలనిపించేది కాదు సార్. నాకు గొంతుకు ఎలా వచ్చిందో నాకే ఇప్పటివరకు తెలియదు సార్. ఆ పాట ఇక మొత్తం ఇక నా బ్లడ్లోనే అది ఉన్నదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా మీకు నచ్చినటువంటి ఒక పాట వినిపించగలుగుతారా? ఫోక్ సార్. ఫోక్ అయినా పర్లేదు, సినిమా అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, మీ ఇష్టం, మీకు నచ్చినటువంటి పాట. ఎక్కువ ఫోక్ సార్. అవును. ఇసన్నగిరి కొసరు చినుకుల మామ, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామా, వారవాకిలి ఏమని చెప్పు. ఇసన్నగిరి కొసరు చినుకుల మామ, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ, వారవాకిలి ఏమని చెప్పు. శుక్రారం ఒక పొద్దు మామ, సక్కర రొక్కాలంపో, శుక్రారం ఒక పొద్దు మామ, సక్కర రొక్కాలంపో, ఆదివారం అట్లా తద్దే మామ, అట్లే నాకు చీరె పంపు, ఆదివారం అట్లా తద్దే మామ, అట్లే నాకు చీరె పంపు. తుమ్మ చూడు తులి చూడు మామ, తున్న పాతుల బేరే చూడు, తుమ్మ చూడు తులి చూడు మామ, తున్న పాతుల బేరే చూడు. బాగా అసలు అద్భుతమైనటువంటి పాట. జనరల్గా చాలా అద్భుతంగా పాడారు మీరు కూడా. సో అంటే జనరల్గా మీరు ఖమ్మంలో ఉన్నప్పుడు వెలుగుమట్ల గురించి ఈ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏమనిపించింది? మీ ఫీలింగ్ ఏమనిపించింది అసలు? చాలా బాధ అనిపించింది సార్. ఆ బాధ అనిపించింది చేయబట్టి ఆ సాంగ్ వచ్చింది సార్. అంటే మీరు అక్కడికి వెళ్ళి ఆ కూల్చిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు పాడారా మీరు పాట? అది అంటే అది కూల్చిన తర్వాత, అది కూల్చే టైంలో మా సార్కి ఇక్కడ బసంతవరకులో ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ఓహోహో, అప్పుడు వెళ్ళలేకపోయాను సార్. ఆ తర్వాత నాకు కాల్ వచ్చింది, వెళ్ళాను సార్. ఒక 3 days తర్వాత వెళ్ళేసరికి అక్కడ చాలా చాలా పెద్ద ఇల్లులు చూసాను సార్, అన్ని చూసాను. నాదంటే చిన్నది సార్, అవునా కదా సార్? నేను కూడా ఒక పేదరాలనే, కాకపోతే నాకు సపోర్ట్ లేక కట్టుకోలేదు సార్. నాకు 17 సంవత్సరాల క్రితం నుంచి మా సార్ మాతో లేడు సార్. ముగ్గురు పిల్లల్ని పోషించుకోవడమే నాకు సరిపోయింది. కాబట్టిగా నేను అక్కడ ఇల్లు కట్టుకోలేకపోయాను. కానీ కాయ కష్టం చేసి కట్టుకున్న వాళ్ళు ఇల్లు చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది సార్. అందుకనే ఆ పాటని నేను వేరే వాళ్ళని షూట్ చేయమన్నాను. నాకు రీల్ చేసుకోవడం అలవాటు సార్. అయితే నేను ఆ పాటని షూట్ చేయండి అంటే ఎవరు చేయలేదు. నేనే సెల్ఫీ ద్వారా. కానీ ఆ సెల్ఫీ ద్వారానే చాలా అద్భుతంగా ఉన్నది. మీరు పాట పాడుతూ ఆ విజువల్ చూపించడం అవన్నీ కూడా అసలు మీ హావభావాలు కూడా చాలా అంటే అందరినీ కూడా కదిలించేసినాయి. అంటే నిజంగా ఇంత దారుణమైన పరిస్థితి ఉందా అంటే మేము పోయి చూసినాం కాబట్టి మాకు తెలుసు. కానీ జనాలకు కూడా తెలియాలి అంటే మీరు పాట పాడడం ద్వారా చాలా అద్భుతంగా జనాల్ని కదిలించింది అది. సో తర్వాతనే ప్రభుత్వం కూడా కొంత కదలిక రావడం జరిగింది. అది ఇంత దారుణ పరిస్థితులు అని చెప్పేసి అనిపించింది అప్పుడు. సో జనరల్గా మీరు కూలి పని కాకుండా ఇంకేం చేస్తుంటారు? ఈవెంట్లు చేస్తారు. అంటే ఈ 5 years నుంచి కొంచెము ముంబై వెళ్ళొచ్చిన తర్వాతకి కొంత చిన్నగా ఈవెంట్లకు పిలుస్తున్నారు. ఎంత ఇస్తారు ఈవెంట్కి రోజుకి? ఏమి ఇస్తారు సార్? 1000 రూపాయలు ఇస్తారు సార్. రోజుకి 1000 రూపాయలు, 1500. వేరే కండ అయితే అసలుకి ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తానండి కూడా ఇయ్యనోళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే ఇట్లా గ్రూప్గా పోతారా, ఇండివిజువల్గా పోతారా మీరు? అంటే అందరూ ఇన్ఫార్మ్ చేస్తారు, మీకు ఇన్ఫార్మ్ చేసి తీసుకుపోతారు. అంటే ఒక్కొక్కసారి ఇస్తారు, ఒక్కొక్కసారి ఇయ్యరు. ఒక్కొక్కసారి వాళ్ళు ఇవ్వకున్నా కానీ తప్పదు, అవకాశం వస్తుంది కాబట్టి తప్పదు. అన్ని ఆలోచించే వాళ్ళకి వాళ్ళు వచ్చేదే పుట్టకుటి కోసం అనుకునేటోళ్ళు ఇస్తారు సార్. ఆలోచించే వాళ్ళు ఇక కొంతమంది ఏకున్నా ఇక కామ్గా 4 సార్లు అడుగుతాం సార్. ఇక అంటే మీరు రాస్తారా, ఓన్లీ పాడడమేనా, రాయడం కూడా రాస్తారా? సేకరణ చేసుకుంటాను. ఎట్లా సేకరణ చేస్తారు మీరు పాటల్ని? నాకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచే సాంగ్స్ అన్ని నేను
పనికి పోతాగా సార్, ఈ పత్తి చేను తోట పాడడానికి అన్నిటికీ పోతా సార్. ఆటోమేటిక్గా సినిమా టీవీలలో వాటిలో వచ్చినాయి కూడా బట్టి పట్టుకుంటాను సార్. తర్వాత కొన్ని నా సొంతం కూడా ఉన్నాయి సార్. అంటే సేకరణ ఎట్లా చేస్తారు అంటే ఊర్లలో వివిధ రకాల ప్లేసెస్ లో? ఇప్పటివరకు ఎక్కడ పోయి నేను సేకరణ చేయలేదు సార్. ప్రస్తుతానికి అన్ని నా దగ్గర ఉన్నాయే. నేను ఎన్ని పాటలు ఇప్పటివరకు వాడారు మీరు, ఐడియా ఉందా మీకు? నేను ప్రస్తుతానికి అదంటే రికార్డింగ్ ఏం లేదు సార్. రికార్డింగ్ ఏం లేదు. నా సొంతంగా 2 బతుకమ్మ సాంగ్స్ చేశాను సార్. తర్వాత నా గొంతు చూసి మాస్టర్ రాజు గారు సారు అది అందుకో దండాలు బాబా అంబేద్కర్ అనే సాంగ్ రచయిత సారు ఉన్నారు మాస్టర్ రాజు గారు. సార్ నాకు అవకాశం ఇచ్చారు. ఈ పాటకి ఇచ్చారా? పాటగా సార్ ఆడపిల్లల మీద, ఆడవాళ్ళు అంటే ఎంతో మంది మన దేశంలో ఆడవాళ్ళు కూడా మన దేశాన్ని ఏలిన వాళ్ళు ఉన్నారు. అట్లా మనం ఇంకా స్ఫూర్తితోటి మన ఆడవాళ్ళు మంచిగా వాళ్ళలాగానే మనం కూడా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ మీద ఒక సాంగ్ రాసిండు సార్. ఆ సాంగ్ ని నాతో పాడించాడు. ఒకసారి పాడి వినిపించగలుగుతారా? పాడండి. అవకాశం తీసుకుంటారా మన మహిళలంతా అంబరానికి అంటుకుంటారా, శివకాశి సీమట పోలే శివంగులై తమ చెత్త చాటుతుంటారు. అవకాశం తీసుకుంటారా మన మహిళలంతా అంబరానికి అంటుకుంటారు, శివకాశి సీమట పోలే శివంగులై తమ చెత్త చాటుతుంటారు. అలనాడు సిరిమావో మధ్యన ఇందిరమ్మ, తరువాత జయలలిత, ఈనాడు మాయావతి, రాజకీయ రంగంలో ధీటుగా రాణించలేదా అవకాశం అవకాశం తీసుకుంటారు మన మహిళలంతా అంబరానికి అంటుకుంటారు. మహిళల్లో ఒక ముల్లా మెలాగి ఎదనపుడి, తస్లీమా నస్రీను అరుంధతి రాయ మొదలు రచనాది రంగంలో మగవారిని మించలేదా అవకాశం అవకాశం తీసుకుంటారు మన మహిళలంతా అంబరానికి అంటుకుంటారు. సో అద్భుతంగా మహిళల గురించి చాలా అద్భుతంగా వాడిను. అంటే అందులో ఎవరెవరి ప్రస్తావన వస్తుంది? ముఖ్యంగా చాలా మంది పేర్లు, చాలా మంది ఉన్నాయి సార్. ఇలా నాలుగు చరణాలు ఉంటున్నాయి సార్. మన పిటి ఉషా గారి పేరు అయితేంది, అందరి పేర్లు అందరి కలగలిపి పాఠం చేసి ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంత మంది అయితే సాధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సారు చాలా బాగా రాశాడు. అంటే మీరు ఎవరు రాజకీయ నాయకులకు ఎవరు వాడలేదు ఇప్పటివరకు? ఎట్లా? నేను రాజకీయ నాయకులకు ఇప్పటివరకు ఎవరికి పాడలేదు. మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? అంటే రాజకీయాల గురించి అవగాహన ఉందా మీకు అసలు? లేదు సార్. లేదు. కానీ మీరు పాటలు పాడుతున్నారు కదా, సామాజిక ఉద్యమ సంబంధించి పాటలు పాడుతున్నప్పుడు రాజకీయాలకు ఎంత కొంత అవగాహన ఉండాలి కదా? లేదు సార్, ఏ రాజకీయం తోటి నాకు ఏది లేదు సార్. ఏ ప్రభుత్వ అంటే మొన్న రీసెంట్ గా ఈ సాంగ్ పాడిన తర్వాత నన్ను అంటున్నారు సార్, నేనేదో ప్రభుత్వానికి నేనేదో ఇబ్బంది పెట్టానట. ఏంటి ఈ పాట పాడుకుంటూ రేవంత్ రెడ్డి సార్ని చాలా అంటే చాలా బ్లేమ్ చేస్తుంది, పలానా అన్నట్టుగా ప్రభుత్వాన్ని బ్లేమ్ అంటారు. ఇప్పుడు మీ కడుపు కోత మీ ఆవేదన ఎవరికి అర్థం కాదు, కాకపోతే అది జనాలకు పోయిన తీరు చాలా మంది కలిసి ఇచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా ఉన్నది. ఏ రేవంత్ రెడ్డి సార్ని ఉద్దేశించి కానీ నేను ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పాడలేదు సార్. అది నా గుండెల్లో ఉన్న ఆవేదన. పేద ప్రజలు ఏడుస్తుంటే ఆ బాధను నేను తట్టుకోలేకపోయాను సార్. నాలో అది చాలా చిన్న వయసు సార్. ఆ చిన్న వయసులో కూడా ఎందుకో సార్ ఎవరన్నా నేను చాలా బాధల నుంచి వచ్చాను సార్. 12 ఏళ్లకు పెళ్ళి అయితే 3 పిల్లలు అయిన తర్వాత చాలా చిన్న వయసులో పిల్లలకు అన్నాను సార్. ఆ తర్వాత భర్త 17 సంవత్సరాలు వదిలిపెట్టిపోతే తల్లితో ఉన్నాను సార్. నేను నా తండ్రి చిన్న వయసులోనే చనిపోవడం నేను చాలా చూశాను సార్. చాలా అన్ని బాధలు అనుభవించుకున్నాను. తండ్రి లేకపోవడము, భర్త కూడా సపోర్ట్ లేకపోవడం, ఒంటరిగా అంటే నా తండ్రి లేకపోతే నా తల్లి కష్టపడ్డది సార్. ఆ పక్కన ఆ తర్వాత నా తమ్ముని పెళ్లి చేస్తే నా బిడ్డ సుఖపడుద్ది అనుకుంది. కానీ నేను కూడా అదే పరిస్థితికి వచ్చేసరికి మేము చాలా కష్టాలు ఎదుర్కొన్నాం సార్, నేను నా తల్లి కూడా. అందుకని ఆవేదన ఎవరన్నా పడితే నాకు కొంచెం చాలా అంటే చాలా ముందుకు తీసుకుంటాను సార్, చాలా బాధాకరంగా తీసుకుంటాను. దాన్ని వేరే వాళ్ళు ఏ ఉద్దేశంగా అనుకున్నా అంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు తండ్రి కాలం చెల్లడము, తర్వాత భర్త కూడా దూరం కావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఈ సమాజం మీద మీకు ఏమైనా కోపం వస్తుంది? అసలు కోపం ఏమి లేదు సార్. ఇప్పుడు నా భర్త కరెక్ట్ గా లేనప్పుడు నేను ఎవరిని ఏం అనకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చాలా అనుభవించాను సార్. చాలా చిన్న పిల్లలు సార్. నా హస్బెండ్ నన్ను వదిలేసిపోయినప్పుడు నా చిన్న పాపే
ఒక 1 year 2 years బేబీ. ఆ టైంలో నా పాపని నా పిల్లల్ని హాస్టల్లో వేసాను. నా చిన్న పాప హాస్టల్కి వెళ్తే ఏడ్చేది సార్. అందరు డాడీలు వస్తున్నారు, నేను కరెక్ట్ 4 వెళ్ళిపోయేదాన్ని సార్. అందరూ తల్లిదండ్రులు వచ్చి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు పిల్లలతో స్పెండ్ చేస్తే నేను నా కూతురు కాడికి 4 గంటలకు వెళ్ళేదాన్ని సార్. నా దగ్గర ఉండి లేక అక్కడికి నేను వెళ్ళాలంటే ఆమెకి ఏదో ఒకటి చేసుకొని వెళ్ళాలంటే నేను 4 గంటలకు వెళ్ళేదాన్ని సార్ ఒక్కొక్క టైంలో. అయినా నా బిడ్డ బాధపడకపోయేది. కానీ 2-3 సార్లు నా బిడ్డ అన్నది, మీ డాడీ ఎందుకు రాడు హంస అంటే నా బిడ్డ చాలా సార్లు నన్ను అడిగింది సార్. ఏమని, అందరు డాడీలు వస్తారు, మమ్మీలతో మాట్లాడిస్తారు, మీ డాడీ రావట్లేదు అంటారు మమ్మీ. చాలా సార్లు మాట్లాడి అవన్నీ ఆవేదనలు. ఎవరికన్నా ఏదన్నా అనిపిస్తే నేను ఆ బాధలు పడి ఉన్నా సార్. అందుకే నేను కొంచెం నాకు అట్లా వస్తుంటది. అది అంటే ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళ పిల్లలు? చదువుతున్నారా? ఎవరైనా జాబులు ఏమైనా చేస్తున్నారా? చేయట్లేదు సార్. ఇంకా ఏం చదువుతున్నారు పిల్లలు? బాబు డిగ్రీ చేస్తున్నాడు. బాబు డిగ్రీ చేస్తున్నాడు. కొంచెం సబ్జెక్ట్ ఆగిపోయింది. పాప బీటెక్ చేస్తుంది. బాబు బీటెక్ చేస్తుంది. చిన్న పాప ఎక్కడ? కోదాడ కిడ్స్. కోదాడ కిడ్స్ లో చేస్తుంది. ఏ ఇయర్? సెకండ్ ఇయర్? థర్డ్ ఇయర్? థర్డ్ ఇయర్ చేస్తుంది. ఓకే. ఇంకొచ్చి పెద్ద పాప ఇంటర్మీడియట్ లో ఆఫ్ చేసింది. ఓకే, ఇంటర్మీడియట్ లో ఆఫ్ చేసింది. ఇంతలో మా అమ్మగారికి హెల్త్ బాగాలేకపోవడం, అమ్మగారికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది సార్. ఎట్లా దానివల్లనే మా సార్కి మాకు కొంచెం విభేదాలు రావడం జరిగింది. మా అమ్మగారికి నేను ఒక్కదాన్నే. ఆ తర్వాత మా అమ్మగారిని నేను చూసుకోవాల్సి వచ్చింది సార్. ఎందుకంటే నన్ను చిన్న బాధ్యత కదా, బాధ్యత సార్. ఎవరు లేరు, ఇంకా వేరే కూతురో కొడుకో ఎవరో ఉంటే నేను అలా వదిలేసేదాన్ని. కానీ నా తల్లిని చూసుకునే బాధ్యత నాకు వచ్చింది. నేను చూసుకుందామన్నాను, తను ఉండనన్నాడు. ఉండను, చెయ్యను, అది ఇదని ఇక కొన్ని చికాకులు తాగి గొడవలు పడటం. ఇదే నా తల్లి 10 నెలలు మోసి మా నాన్న లేకున్నా నన్ను పెంచింది సార్. ఆమె బాధ్యత నేను తీసుకోవాల్సి వచ్చింది. అటు అమ్మ బాధ్యత, ఇటు పిల్లల బాధ్యత. సో పిల్లలు ఇప్పుడు కొంచెం అయిపోతుంది, అంటే వాళ్ళు జాబులు చేస్తారని నమ్మకం ఉన్నదా? వాళ్ళు ఆ విధంగా చదువుతున్నారా? చదువుతున్నారు సార్. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాతనే నేను బయటకు వచ్చాను సార్. అంతకంటే ముందు నేను బయటికి రాలేదు. ఓన్లీ కూలి పని చేసుకొని ఉండేదాన్ని సార్. అప్పటికి కూడా పాటలు వచ్చు. కానీ ఆ పాటలు ఏంటంటే నేను బయటికి వెళితే సమాజం ఏమనుకుంటది, ఎన్నో భర్త పక్కన లేకపోతే ఎన్నో అనుభవించాను సార్. మా అమ్మగారితో కూడా ఎంతో మంది. సమాజం కూడా అట్లే చూస్తుంది. సమాజం కూడా అనేక రకాలుగా అనుమానాలు, సందేహాలు, పక్క పోయి మాటలు మాట్లాడి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సమాజంలో. అందుకనే నేను అది బయటికి రావాలనుకోలేదు సార్. బయటకు వచ్చిన పిల్లలు పెద్దోళ్ళైనాక నా పిల్లలు సపోర్ట్ వచ్చిన కానీ బయటకు వచ్చినాక కూడా సమాజం అట్నే ఉంది సార్. ఉన్నా కానీ సమాజంతో మనం బతకడం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే చెప్పనా, వాళ్ళు అక్కడ అన్నోళ్ళు అక్కడనే ఉంటారు సార్, కానీ మనకు అన్నం పెడతారా? ఈ రోజు నేను ఎక్కడో ఒక ఈవెంట్ చేసుకుంటే ఒక 1000 రూపాయలు ఇస్తే బతకాలి సార్. వాళ్ళు పెట్టరా సార్ నన్ను అన్నోళ్ళు అనుకుని తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయినాక డిసైడ్ అయిపోయాను. నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, నన్ను అనేవాళ్ళు ఎవరు లేరు. నా పిల్లల సపోర్ట్ నాకు దొరికి. సో అంటే ఇప్పుడు ఈ సమాజం చూసిన తర్వాత ఏదైనా పాట పాడాలి అనిపించింది మీకు ఎప్పుడైనా? కోపంతో కానీ ఇంకేదన్నా కానీ అట్లా అనిపించిందా? కోపంతో ఏమి అంటే ఈ కోపంతోనే ఉంది సార్. అంటే కొంతమంది ఇట్లా మాట్లాడుతుంటారు కదా, వాళ్ళ గురించి. ఇక వాళ్ళ గురించి అంటే నేను ఇప్పుడు మామూలుగా ఫోక్ సాంగ్స్ అందరు కూడా సమాజం గురించి పాడుతూనే ఉంటారు కదా సార్. అవి చూసి నేను ఆటోమేటిక్గా ఈ సమాజం ఇంతే అంతే అనుకుంటారు. పాటలు పాడారా సమాజం మీద ఏమన్నా మీరు? సమాజం మీద అంటే మీరు ఇంతకుముందు చెప్పారు బాబా సాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి ఒక పాట అన్నారు కదా, అది కూడా మీరు గతంలో పాడినట్టున్నారు కదా పాట గురించి కూడా. అంటే మీ యూట్యూబ్లో ఇక్కడ చూసినట్టున్నాను నేను, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో. అయితే బాబా సాహెబ్ అంబేద్కర్ సాంగ్స్ ఎన్నోసార్లు పాడాలని కోరిక సార్ నాకు. ఎవరన్నా ఇస్తారేమో, ఒక్క ఛాన్స్ ఇస్తారేమో, ఏదో అది ఖచ్చితంగా పాడాలి అనుకున్నారు, నాకు ఎవరు ఇవ్వలేదు. కానీ వేరే వాళ్ళు పాడిన సాంగ్సే నేను నాకు నేర్చుకున్నారా? ఒకసారి పాడగలుగుతారా అంబేద్కర్ సాంగ్స్? పాడండి ఒకసారి. బాబా అంబేద్కరా బడగులకు భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేట్లా బ్రతుకుతుంటిమో. మన బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ రాజ్యాంగం మనకు వచ్చేది కాదు సార్. అవును సార్, నేను చాలా సార్లు చదివాను. చాలా మంది నాకు, నేను చదువుకునే రోజుల్లో కూడా చాలా మంది చెప్తుంటే విన్నాను. నాకు ఈ సాంగ్స్ అంటే మస్తు ఇష్టం సార్. అందుకనే ఖచ్చితంగా నేను ఫస్ట్లో MRPS ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఇలాంటి సాంగ్స్ బాగా పాడేదాన్ని సార్. బాబా అంబేద్కరా బడగులకు భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్లా బ్రతుకుతుంటిమో,
భీమబాయి కడుపున మీరు పుట్టకపోయుంటే మీ తండ్రి రాంజి మిమ్ము బడికి పంపకుంటే బడి నేను వెలివేసిందని కృంగిపోయి ఉంటే ఈ భారత రాజ్యాంగం మీరు రాయకుంటే బాబా అంబేద్కరా బడగులకు భాస్కరా మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మీ మెట్ల బ్రతుకుతుంటిమో. అద్భుతంగా వాడుతున్నారు మీరు. అసలు అంటే మీరు చదువుకున్నది అంటే ఏం చదువుకున్నారు మీరు? 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం సార్. ఇంగ్లీష్ మీడియం 7th క్లాస్ వరకు చదువుకున్నారు. 7th క్లాస్లోనే మ్యారేజ్ సార్. ఓకే. 7th క్లాస్లోనే పెళ్లి చేసుకున్నాను సార్. ఇక తర్వాత మళ్ళీ చదవడం ఏం లేదు. సో ఇప్పుడు మీరు మీ పెళ్ళైన కాడ నుంచి పిల్లలు పెద్ద అయ్యే వరకు కూడా దాదాపు 10-15 సంవత్సరాల పాటుగా మీరు ఇక్కడ పోలేదు, ఇక్కడ పాడలేదు అన్నారు. మరి ఈ పాటల్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నారు? ఎట్లా మీరు ఎప్పటికప్పుడు ఇంట్లో పాడుతుండేనా ఇంట్లో? అయితే ఇంకో విషయం ఏంటంటే చెప్పిన సార్, పేపర్ మీద రాసుకొని నా మైండ్లో ఉంటేనే పాడతాను సార్. పేపర్ మీద ఇట్లా చూసుకుంటూ పాడాలంటే పాడలేదు. ఎట్లా గుర్తు ఇన్ని సాంగ్స్ ఎట్లా గుర్తుపెట్టుకున్నారు? ఏమో సార్ తెలియదు. మైండ్కి వచ్చేస్తే ఆ పాట కావాలి అంటే, ఆ పాట పాడాలి అంటే ఆ పాటని 100% నా నోట్లో నానపెట్టుకొని మరి మైండ్లో ఉంచుకుంటాను సార్. చూడకుండానే అవలీలగా పాడేస్తాను. అట్లా అన్ని దేవుళ్ళ పాటలు పాడతాను, ప్లస్ మహనీయుల పాటలు పాడతాను, ఫోక్ పాడతాను, అన్ని పాడతాను సార్. ఇప్పుడు దేవుళ్ళ పాటలు అంటే ఏం పాడతారు? కథలు కూడా చెప్తారా? అంటే ఒగ్గు కథ టైప్ ఎట్లా? కథ టైప్ కాదు సార్. రీసెంట్ గా అంటే అంటే మేము పుట్టక ముందు ఒగ్గు కథలు ఉన్నాయి, కానీ ఇప్పుడు సినిమా టీవీలలో సీడీలు అయ్యి వేసి కొంతమంది ఎల్లమ్మ కథలని అయ్యని ఏని చెప్తున్నారు కదా సార్. అవి ఖచ్చితంగా తోటేరపోయిన గాడ అక్కడిక్కడ మనసులో బట్టి పట్టుకొని అవి చెప్తుంటే పక్కన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి. ఎంతసేపు చెప్తారు కథలు? అట్లా చాలాసేపు వాడగలుగుతాను సార్. చాలాసేపు మీరు డయాస్ మీద చెప్తారా కథలని? డయాస్ మీద కాదు సార్, కూలికి పోతే పాడుకుంటాను. చెప్తుంటారు కూలికి పోతే అవి ఆ సీడీలో చూసినవి విన్నవన్నీ మైండ్లో ఉంచుకుని. ఓ, సో ఇప్పుడు మరి సినిమా పాటలు ఏమైనా పాడిరా ఇప్పటివరకు? సినిమా పాటలు కూడా పాడతాను సార్. ఏమి ఇష్టం మీకు? అంటే ఎలాంటి సినిమా పాటల్లో ఐటమ్ సాంగ్స్ చాలా ఇష్టపడతాను సార్. నాకు గొంతుకు బాగుంటాయని. ఒకసారి పాడండి, ఒకసారి ఓ పాట ఏదన్నా. డిస్టర్బ్ చేస్తున్నాడే సవలగాడు, డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సతాయస్తున్నాడే సిచ్చుబుడ్డిగాడు, కల్లా కోస్తున్నాడే తీరంతా వీడు, పిచ్చేకిస్తున్నాడే ఏ మకం తీరోడు, ఊరుకోడే బొత్తిగా తుండరాడే, నవ్వుతా గిల్లుతాడే నన్నులా బతకనీడే, అబ్బా వీడికంత సేను ఉందా అనుకున్నా కానీ బాబా లవ్లోకి దించాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే సాలేగాడు, డిస్టర్బ్ చేస్తున్నాడే, ఎట్టే పెళ్తే అటు వచ్చేతాడే, గుడ్లో మిట్ట కరించి చూసేతాడే, గొండు చీమలాగా పట్టేతాడే, ఎంత తిట్టుకున్నా చేతాడే, తిరగా మరగా తిప్పేస్తాడే, తిన్నగా వాళ్ళకొచ్చేస్తాడే, పగలు రాయి తేడా లేదే పరమాశించి చంపేస్తాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే సాలిగాడు, డిస్టర్బ్ చేస్తున్నాడే. ఓహో, చాలా అద్భుతంగా పాడుతున్నారు మీరు. అంటే సినిమా పాటలు, ఫోక్ సాంగ్స్, చాలా సాంగ్స్ కూడా బాగా పాడుతున్నారు మీరు. అంటే ఎప్పుడన్నా ఎవరన్నా పిలిచి ఇట్లా మీరు సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున ఈ మధ్యలో వైరల్, అంతకుముందు కూడా మీరు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నారు కదా, ఎవరు పిలిచి అమ్మ ఒక పాట పాడండి మీకు అవకాశం ఇస్తామని చెప్పేసి అనలేదా? అంటే ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే ఏమనలేదు? ఎవరు అనలేదు సార్. రీసెంట్గా ఇప్పుడు కొంచెం ఈ మధ్య వైరల్ అయిన తర్వాతకి సార్ చరణ్ అర్జున్ గారు, ఇప్పుడు మొన్న అయిన తర్వాత చరణ్ అర్జున్ సార్ పిలిచి మరి నాకు అవకాశం ఇచ్చారు. ఒక సాంగ్ పాడాను సార్, అది ఇంకా రాలేదు. రాకుండా మీరు వార్తలు బాగుండదేమో. ప్రోమో రిలీజ్ చేశారు సార్ రీసెంట్ గా, ఇక బయటికి తీసే అవకాశాలు ఉన్నాయి సార్. సార్కి మాత్రం నేను ఖచ్చితంగా, నాకు ఎవరు అవకాశం ఇవ్వడానికి ముందుకు రాలేదు, ఆ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిసారి అంత పెద్ద డైరెక్టర్ గారితో నేను సాంగ్ చేస్తున్నందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఆ సాంగ్ పాడిన రోజు నేను ఏడ్చుకుంటూ వచ్చాను సార్. సాంగ్ పాడాను కానీ నన్ను అన్నం తినమని సార్ అన్నారు. నా బర్త్డే సార్, ఆ రోజు బర్త్డే సందర్భంగా నన్ను
టీజీ లింగమన్న అనే ఒక వ్యక్తి నాకు పరిచయస్తుడు. ఒక తమ్ముడు ద్వారాగా నాకు పరిచయం. తమ్ముడు క్యూ న్యూస్ నుంచి తమ్ముడు నాకు పరిచయం చేశాడు అన్నని. ఆ తర్వాత ఆ అన్న నన్ను తీసుకెళ్తే ఈ రోజు నా బర్త్డే సార్ అని చెప్తే, నీ బర్త్డే అంటున్నావు కదా, ఒక పాట పాడి వినిపించు నాకు అన్నారు. అంటే పాడాను సార్. పాడిన తర్వాత చాలా మంచి వాయిస్, మంగ్లీ అంత వాయిస్ ఉంది రమా, నీ బర్త్డే గిఫ్ట్ గా నీకు ఈ సాంగ్ నేను ఇస్తున్నా, పాడుపో అని చెప్పేసి సాంగ్ ఆ రోజే పాడిచ్చాడు సార్. ఆ రోజే పాడిచ్చాడు, ఆ రోజే ప్రోమో రిలీజ్ చేశాడు సార్. నేను చాలా అంటే చాలా రుణపడి ఉంటాను సార్. ఇంకా ఇంకా అవకాశాలు రావాలి, ఇంకా ఇంకా మీకు రావాల్సినంత అవకాశాలు వస్తే ఇంకా బాగుంటది. ఖచ్చితంగా చాలా మంది సపోర్ట్ చేసి ఇస్తే కొంచెం నా పిల్లల్ని కూడా ఏదో గొప్పగా నేను సంపాదించుకొని కోట్లు సంపాదించుకొని బతకాలని ఆశలు ఏం లేవు సార్. కుటుంబం మంచిగా పోషించుకున్నట్టు పాట అంటే ప్రాణం కాబట్టి అదే పాటను బతికించడానికి ఎవరైనా హెల్ప్ చేస్తే అదే పాటని బతికించాలి. ఆ పాట ద్వారా నా పిల్లల్ని నేను పోషించుకునే అంత శక్తి, ఆ తర్వాత కొంచెం స్తోమత రావాలి. బయటి వాళ్ళు కూడా చాలా మంది పేదోళ్ళు ఉన్నారు సార్, ఎంతో మంది. వాళ్ళకు కూడా సరే నాకు ఉన్నంతలా ఏదో ఒక హెల్ప్ చేయాలి అనేది ఒక ఆలోచన సార్. చాలా సార్లు దేవుణ్ణి మొక్కుకుంటాను. ఓకే. సో ఇప్పుడు మరి మీ ఫాదర్ యొక్క పాట గాత్రం గొంతు ఇవన్నీ మీకు వచ్చాయి. మరి మీ తర్వాత మీ పిల్లలకి ఎవరికైనా పాటలు వాళ్ళు పాడుతున్నారు ఎవరైనా? నా పెద్ద కూతురికి వస్తుంది సార్. పెద్ద కూతురికి వస్తుంది. బీటెక్ చేస్తున్న అమ్మాయికి? బీటెక్ కాదు సార్, ఇంటర్మీడియట్ ఆపేసిన అమ్మాయి వస్తుంది సార్. పాడుతుందా? స్కూల్లో 4th క్లాస్లోనే ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లననే ఒక సాంగ్, మధుప్రియ గారి సాంగ్ పాడితే నా కూతురికి అవార్డు ఇచ్చారు, ప్రైజ్ ఇచ్చారు. తర్వాత ఇక నా పరిస్థితి మంచిగా లేదు, ఇక వాళ్ళని చదివిపియాలి వాళ్ళని. మనమేం అది మనం రావడమే సమాజం ఇది చేయరు, ఇక మన పిల్లల్ని కూడా ఎందుకులే అని చెప్పేసి. అవును. అంటే తను కూడా పాడుతుంది రెగ్యులర్ మీతో పాటు పాడుతుందా? మామూలుగా ఇంట్లో పాడుకుంటుంది, బయటికి తీసుకెళ్తలేరు. ఓకే. అంటే జనరల్గా మీరు అంటే ఇప్పుడు సామాజికంగా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతుంటాయి, తెలంగాణకు సంబంధించిన ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎప్పుడన్నా ఈ వీటి గురించి కూడా పాడాలి అని అనిపించింది ఎప్పుడైనా? తెలంగాణ కోసం అమరవీరుల గురించి కానీ పాడాలనిపించింది ఎప్పుడైనా? పాడాలనిపించింది సార్. రీసెంట్గా ఇప్పుడు సార్ని రేవంత్ రెడ్డి సార్ని కొంతమందికి సారథిలో ఉద్యోగాలు ఇవ్వమని మేము అడుగుతున్నాం సార్. చాలా అంటే బాధపడుకుంటూ సార్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అనోజ్ వెంకన్న గారు అని ఉద్యమం నడిపిస్తున్నాడు అన్న, ఖమ్మం కాదు సార్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనోజ్ వెంకన్న గారు అని చెప్పి అన్న ఉద్యమం నడిపిస్తున్నాడు. అన్న టీంలో నేను వెళ్తూ ఉంటాను ఉద్యమానికి. ఒకటేసారి ఇంతమంది కష్టపడి అదే కేసీఆర్ గారు ఉన్న టైంలో కొంతమందికి ఇచ్చారు. ఆ టైంలో కూడా కొంత అసలు ఉద్యమకారులు అసలు పాటలు వచ్చే వాళ్ళు అసలుకి వెనకబడ్డారు సార్. కాబట్టి ఇప్పుడు కూడా సార్ని కొంతమందికి అప్పుడు ఇచ్చి కొంతమందిని ఆదుకున్నారు. ఇప్పుడు కూడా కొంతమందికి ఇచ్చి మాలాంటి వాళ్ళని కొంచెం అందరం పేదోళ్ళమే సార్. కళాకారులం అంటే బయటికి పోయి 10 రూపాయలకు పాట పాడుకుంటున్నాం అంటే ఆ పరిస్థితి ఏంటో సార్ కూడా తెలియాలి. అందుకనే సార్ కూడా ఇది కొంచెం రిక్వెస్ట్గా ఆలోచించుకొని మాలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది, మంచిదని నేను అనుకుంటున్నాను. ఓకే. తెలంగాణ కోసం ఏమైనా పాటలు పాడగలుగుతారా? తెలంగాణకు సంబంధించి ఒకసారి పాడండి. అమరవీరుల గురించి కానీ లేకపోతే తెలంగాణ గురించి కానీ పాడండి ఒకసారి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదుజల్లని పిల్లలు ప్రణవిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. చాలా 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 అద్భుతంగా పాడుతున్నారు మీరు. అసలు అవును అవును అవును. సో జనరల్గా మీకు నచ్చినటువంటి ఒక ఫోక్ సాంగ్ పాడగలుగుతారా? తరపున ఒక విషయం చెప్పగలుగుతున్నాను సార్, చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఏంటంటే ఈ రోజులలో చాలా మంది సార్ మన కన్న తల్లి
మనని 10 నెలలు మోసి అవును 10 నెలలు మోసి నొప్పులు తీసింది మన తల్లి మనను కంటుంది సార్. అవును తర్వాత 20 సంవత్సరాలు సాగుతుంది సార్. కష్టపడుతుందా, సుఖపడుతుందా, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, కూలి నాలి చేసి తల్లిదండ్రులు మనల్ని పెంచుతున్నారు సార్. అవునా సార్? ఆ తర్వాత మనల్ని చదివిపిస్తున్నారు మనం ప్రయోజకులం కావాలని. అయినా కానీ ఈ రోజులలో కొంతమంది ఆ ప్రయోజకులై ఉద్యోగాలు వచ్చిన కొడుకులు కూడా తల్లిదండ్రులని వదిలిపెట్టే పరిస్థితి సార్. రీసెంట్గా ఒకటి అదే జరిగింది సార్ మా ఊర్లో. దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పట్టించుకుని కొడుకులు తల్లిదండ్రులను పట్టించుకునే కొడుకులు సార్. అలాంటి వాళ్ళకైతే ఒక్కటే రిక్వెస్ట్ చేసి చెప్తాను, మన తల్లిదండ్రుల కంటే గొప్ప దైవం ఏమి లేదు సార్. అసలుకి కనిపించే దైవాలంటే మన తల్లిదండ్రులు. అవునా కదా సార్? మా నాన్నని నేను కోల్పోయినా సార్, మా అమ్మ నన్ను తల్లి అయింది, తండ్రి అయింది. ఇప్పటికీ మా అమ్మ నన్ను తిట్టుద్ది సార్, తెలుసా సార్? ఇంట్లో మా అమ్మ ఎంతో అయినా కానీ అది నా మంచి కోసం తెలుసా? వాళ్ళు మంచి కోసమే తిట్టేది. ఇంట్లో మనం 100 మాటలు మాట్లాడుకుంటాం సార్, అమ్మ మన నుంచి మనం అమ్మ నుంచి, కానీ అది అంతవరకే సార్. అవునా? ఈ రోజు మా అమ్మ ఉన్నది సార్, నన్ను ఎన్నో మాటలు అంటది సార్, ఎన్నో తిడుతుంది. కానీ నేను ఒక్క 10 నిమిషాలు కనపడకపోతే, ఒక్కరోజు నేను హైదరాబాద్ ప్రోగ్రామ్కు అటో ఇటో పోతే, ఒక్కరోజు కనపడకపోతే మా అమ్మ నా కోసం ఎంతో బాధపడుతుంది సార్. పార్టీకి 10 సార్లు నాకు ఫోన్ చేసి, ఆ ఫోన్లో కూడా మా అమ్మకి నేను ఎక్కడ పోయాననే తపనతోనే తిట్టుద్ది సార్. మళ్ళీ అది ప్రేమకు కూడా ఎక్కడ పోయావు బిడ్డ అని నన్ను అడగదు, ఎక్కడ పోయిద్దని ఒక తపన, ఒక బాధ. అందుకని సార్ నేను రీసెంట్గా నిన్న ఒకే ఒక అనొద్దుగా బడుగా ఇవి వెదమానాల వాడిని, కన్న తల్లిని వదిలేసిపోతే రాళ్ళు కొట్టి, రప్పలు కొట్టి, కష్టపడి వాడికి ఉద్యోగం తెప్పిస్తే ఆ తండ్రి, ఆ కొడుకు కనీసానికి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ తల్లిని పట్టించుకోలేని పరిస్థితి. తండ్రిని కూడా అట్నే చేసినా కానీ ఆ తల్లి కొంచెం మంచిగా ఉంది చేయబట్టి ఆయన చూసుకుంది. ఈరోజు ఆ తల్లిని ఎవరు చూసుకోలేని పరిస్థితి. ఏడిచిన సార్ తెలుసా? బోడగుండి చేపిస్తే సార్ మొత్తం పుండ్లు సార్. నేను చేపించాను సార్ తల్లికి, నేను మొన్న చేపించాను సార్. ఆ తల్లికి మొన్న నేను చూడలేక స్నానం చేపిస్తే మొత్తం గలీజ్ ఉంది సార్. అంటే ఏమన్నా కానీ అని వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఒక 200 రూపాయలు ఇస్తా అని చెప్పి తీసుకొచ్చి మొత్తం గుండుకి ఇచ్చేసా. ఆ చూసిన 10 మంది ఏడ్చారు సార్. ఏమైపోతుంది సార్ ఈ సమాజం? అసలు తల్లిదండ్రులు కాదు సార్, మనం ఇంత కష్టపడి ఇప్పుడు మనం కూడా పిల్లల్ని కన్నాం కదా సార్. ఆ పిల్లలు కూడా ఇప్పుడు మనం చూసి మన పిల్లలు నేర్చుకోరా సార్? అంతే కదా, అవునా కదా? అంతే కదా. అందుకనే వాడి మీద అప్పట్లప్పుడే ఒక లిరిక్స్ రాశాను సార్. ఆ లిరిక్స్ రాసుకుంటే చాలా ఏడ్చాను సార్. అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను సార్. కానీ ఇంకా కూడా వెదవకి ఇది కావట్లేదు సార్. తల్లి నేను నిన్న వస్తానంటే, నేను హైదరాబాద్ నా భర్తను హాస్పిటల్కి తీసుకోవాలంటే నన్ను మొక్కుతుంది సార్, నువ్వు ఎప్పుడు వస్తావని. తెలుసా సార్? అన్నం పెట్టరా సార్, అసలుకి పాకుతుంది సార్. ఏమైపోతుండ్రా సార్ ఈ కొడుకులు అసలు. నేనేమీ చేతును నేనందు బోధా దేవా నాకీ కర్మ ఎందుకు ఇచ్చినవా రామా పాడు జన్మ. నా కడుపు తీరేందో గాని బ్రతుకంతా కష్టాలే, ఎదిగి నా కొడుకుండి ఏమి లాభం లేదాయే. నా కడుపు తీరేందో గాని బ్రతుకంతా కష్టాలే, ఎదిగి నా కొడుకుండి ఏమి లాభం లేదాయే. కొడుకు కొరకు కోటి దేవుళ్ళకు మొక్కి కొలిసినానమ్మా, నా బ్రతికింత నరకం అవుతాదనుకోలే. కొడుకు కొరకు కోటి దేవుళ్ళకు మొక్కి కొలిసినానమ్మా, నా బ్రతికింత నరకం అవుతాదనుకోలే. కాయా కష్టము చేసి కొడుకునే చదివిస్తే, రాళ్ళు రప్పలు కొట్టి ఉద్యోగం తెప్పిస్తే, కన్నా తల్లికి పట్టాడన్నం పెట్టాడాయే దేవో నాకీ కర్మ ఎందుకు ఇచ్చినవా పాడు కొడుకుని నాకు. పట్టేడన్నం పెట్టకుంటాగమాయే తల్లో నేనేం చేద్దు, ఎందుకు ఇచ్చినవా పాడు కొడుకుని నాకు అని ఒక లిరిక్స్ రాశాను సార్. అది పాడాను సార్. పాడి అది ఇన్స్టాలో పెడితే ఒక 2 లక్షల మంది చూశారు సార్. అయినా కానీ ఇంకా బుద్ధి రావట్లేదు సార్. ఏం చేయాలి సార్?
అసలు మీరు చెప్తుంటే నాకు మాటలు వస్తలేవు అసలు. చాలా దారుణంగా పరిస్థితి అది. ఒక తల్లి, ఏ తల్లి కూడా అట్లాంటి కష్టం రావద్దు. అది ఒక్కరికే ఉండాల్సింది కాదు సార్. ఇప్పుడు నా ఒక్కదానికి ఇంకొకరు సపోర్ట్ అయితే మనం ఏదైనా చేయగలం సార్. మనం తీసుకొచ్చి నిలబెట్టి నీ తల్లిని ఏమన్నా ఏం చేస్తున్నావురా వెదమని అడగలను సార్. కానీ ఇప్పటివరకు అది కనీసం కట్టనన్న కొడుకు ఒక విషయం తెలుసా సార్, ఆ తల్లికి కొడుకు అన్నం పెట్టి కొడుకు ఏదో చెయ్యాలనే ఆలోచన ఉండదు సార్. కానీ నేను ఈ పొజిషన్లో ఉన్నా, నా కొడుకు దగ్గర నేను చచ్చిపోతే నా జన్మ ధన్యం అనుకునే తల్లులు ఉన్నారు సార్. అవునా కదా, ఆ తల్లి ప్రతి తల్లి కోరుకునేది కూడా అదే కదా. అవును కదా సార్. లేదు అని అంటే ఒక్కసారి ఫోన్ చేసి అమ్మా నువ్వు బాగున్నావంటే నా కొడుకు ఉన్నాడు నాకు అండా అనే తల్లులు ఉన్నారు. కానీ అది కూడా లేనప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంది సార్. అవును. అంటే ఇప్పుడు రీసెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఈ వయోవృద్ధులను పట్టించుకోకపోతే వాళ్ళ శాలరీ నుంచి ఖచ్చితంగా కట్ చేయాలి, అదొక చట్టం కూడా తీసుకొచ్చిండు. నిజంగా ఒక అద్భుతం. అంటే ఇలాంటి బాధలు చూసే మరి రేవంత్ రెడ్డి చరించేమో తెలియదు కానీ నిజంగా తీసుకొచ్చిండు. అదే నాకు తెలిసింది సార్. రేవంత్ రెడ్డి సార్కి ఈ తల్లిదండ్రుల విషయంలో ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మాత్రం నేను వేల దండాలు పెడతాను. ఎందుకంటే చాలా మంది ఉన్నారు సార్ కొంచెం ఎదగగానే. అవునా, అవును. ఇప్పుడు భార్య చెప్తే వినడం ఏంటి సార్, భార్య చెప్తుంది అంటారు. భార్య చెప్తే భర్త ఇంటండు, కొడుకు ఇంటండు, కోడలు చెప్తే కొడుకు వినడం ఏంటి సార్ అసలు. అవునా కదా సార్, అది తప్పు సార్. ఏదైనా మన మనసులో ఉండాలి. తల్లిని సాధాలనేది మన మనసులో ఉంటే కోడలు ఏం చేయగలుగుతుంది సార్. అవునా కదా. దీనికి మాత్రం నేను రేవంత్ రెడ్డి సార్కి చాలా అంటే చాలా అసలుకి వేల వందనాలు చెప్తాను. ఖచ్చితంగా ఇట్లాంటివి తీసుకురావాలి, ఇట్లాంటి పెద్దలకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అవును చాలా మందికి అది యూజ్ అవుతుంది వాస్తవం కూడా. సో జనరల్గా మీరు నెక్స్ట్ అంటే ఏం చేయదలుచుకుని ఇప్పుడు ఎంతో కొంత మీకు ఈ మధ్యలో సరే అది మీ ఎమోషన్తో పాడడమా లేకపోతే ఇన్స్టా ద్వారా వాడడమా లేకపోతే రకరకాల మీరు చేస్తున్నప్పుడు మీరు ఖమ్మంకే కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలామందికి మీ పాటలు వింటున్నారు, వాళ్ళు చూసి కన్నీళ్ళు పెడుతున్నారు కదా. సో భవిష్యత్తులో మీరు ఇంకా ఏ విధంగా పోదాం అనుకుంటారు? ఈ యొక్క ఫీల్డ్ని కంటిన్యూ అవుదాం అనుకుంటారా? పాటలు పాడాలని సార్ నాది పాటలు పాడాలి. ఇట్లా కొంచెం పేదగా ఉన్నవాళ్ళని, నేను పేదరాళ్ళనే సార్, నేనేమో కోటేశ్వరాలని కాదు, పేదవాళ్ళనైనా కానీ కొంచెం వాళ్ళని చూసేసరికి సరే నాది ఇప్పుడు మనం కాదు సార్, మన పక్కన ఉన్న వాళ్ళ గురించి ఆలోచించిన వాడు గొప్పవాడు అనేది నేను చాలా మంది చెప్తుంటే మహానుభావులు చెప్తుంటే విన్నా. కాబట్టిగా నాకు అలాంటి ఆలోచన వాళ్ళని ఇది చేయగానే నాకు అట్లా చెలించిపోవడం అనే ఒక గుణం రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఇప్పటికైనా కానీ ఎప్పటికైనా కానీ నాకు ఒక మంచి అవకాశం రావాలి, ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు కూడా మంచి హెల్ప్ఫుల్గా ఉండాలనేది నా కోరిక సార్. అట్లా నేను సోయాబుల్లా ఖాన్ పుట్టిన ఊర్లో పుట్టాను సార్. అవును సార్, సుబ్లేడు గ్రామం, తిరుమలపాలెం మండలం అంటే సోయాబుల్లా ఖాన్ గారు సుబ్లేడు గ్రామంలో పుట్టాడు సార్. అంటే నేను చాలా చిన్నదాన్ని, ఆయన ఉన్నప్పుడు నేను అసలుకి లేను, అయినా కానీ తను ఉన్నాడు. మా ఊళ్ళో విగ్రహం ఉంది సార్. ఈ విగ్రహం ఎవరిది అంటే సోయాబుల్లా ఖాన్ గారి పేరు విన్నాను. ఆయన అది ఎక్కడెక్కడ నేను ఎప్పుడు చూడలేదు. ఏంటంటే తనది మన ఊరే, అంటే ఒక మహానుభావుడు పుట్టిన ఊరు మాది. అవును కదా, గౌరవంగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఆయన పుట్టిన ఊర్లో నేను పుట్టినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. కాబట్టిగా ఆయన జర్నలిస్ట్గా ఉండి కూడా చాలా మందికి హెల్ప్ చేశాడని, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పెద్ద పాత్ర పోషించారని తెలిసి నిజాం సంబంధించినటువంటి విషయంలో కూడా. కాబట్టిగా అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలనేది నా ఆలోచన సార్. అట్లా మాది పల్లెటూరు సార్. ఇప్పుడు పల్లెటూరులో ఏం జరుగుతుందంటే సార్, ఇప్పుడు పల్లెటూరులో అప్పుడు మంచిగా తాటాకు ఆ గుడిసెలతోటి అందరితోటి మంచిగా పెంకులతోటి మంచిగా ఉండేది సార్. ఇప్పుడు మొత్తం డాబాలన్నీ, దాని మీద ఒక పల్లవి సార్. ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరవలేదు పల్లెకు, ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరవలేదు పల్లెకు, తాటాకు గుడిసెలతో తలతలాడేది, వాకిట్ల సంపుతో సక్కంగా మెరిసేది, ఎర్ర మన్ను తెచ్చి ఇళ్ళకి పూసేది, గుడిసెలన్నీ గులే వల్ల కాడైపాయే, ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరవలేదు పల్లెకు.
అవునా కదా సార్? అంతే కదా. అయితే నా చిన్న వయసులో సార్ మా ఊర్లో ఒక చేతురుబాయి ఉండేది, అక్కడికి నీళ్ళకి పోయేవాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. దాన్ని చూస్తే ఈ పాట రాసింది ఎవరో నాకు తెలియదు, కానీ గిద్దరామ నరసన్న పాడితే నేను దాన్ని చూసి కొన్ని సంవత్సరాల క్రితమే నేర్చుకున్నాను, చాలా చిన్నదాన్నప్పుడు. తర్వాత సేదాబాయి కాడ సెల్లెల్లా చూడాలే, ఒకరి మీద నెల్లు ఒకరు జల్లు కొంగ, ముద్దుగా నా పల్లె మురిసిపోయేదమ్మా, సెల్లెల్లా సెలి మేది సేదాబావులే ఉన్నది మా ఊరు పేరుకు, ఆడ బతుకు దర్వేలేదు పల్లెకు. దీపాలి పండుగ ఊరంతా దీపాలే, మా ఇంటి దిగుట్ల దీపంతా వెలుగులే, కాకరి పుల్లాలల్లా నా చెల్లి నవ్వులే, సౌరులే కాపాయే సికటాయే పల్లె ఉన్నది మా ఊరు పేరుకు, ఆడ బతుకు దర్వేలేదు పల్లెకు, ఉన్నది మా ఊరు పేరుకు, ఆడ బతుకు దర్వేలేదు పల్లెకు. సంక్రాంతి భోగితో గొడ్ల పండుగ నాడు మా అక్క ఎల్లక్క ఇళ్ళకి పూసేది, స్వప్న సెల్లేలేమో సుక్కాలు పెట్టేది, గొడ్ల పండుగ నాడే గోవు తల్లి నమ్మే ఉన్నది మా ఊరు పేరుకు, ఆడ బతుకు దర్వేలేదు పల్లెకు. లాస్ట్ చరణం సార్. మాకిద్దరు మేనమామలు, కానీ మా ఇద్దరు మేనమామలు నలుగురు, ఒక చిన్నమ్మ ఇద్దరు పెద్దమ్మలు మా అమ్మ తోడ. కానీ ఈ నలుగురు కూడా ఏ మేనమామది ఒక ఒక జాకెట్ ముక్క తొడుకోలేదు సార్. ఏ మేనమామ ఇంటికి పోయి మేము ఒక రోజు ఉన్నోళ్ళం లేదు కాదు సార్. కానీ మా మేనమామలు అంటే మాకు ఇష్టం. మేనమామలు దసరా పండుగ నాడు మా మామ ఇదయ్యా, దసరా పండుగ నాడు మా మామ ఇదయ్యా, మా ఇంట్లో అందరికీ బట్టాలు తెచ్చేది, బట్టాలేసుకొని బతుకమ్మ చూసేది, బతుకమ్మ పేరు చూడే పువ్వే కరువైపాయే ఉన్నది మా ఊరు పేరుకు, ఆడ బతుకు దర్వేలేదు పల్లెకు. ఇప్పుడంతా పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి అంతా ఇక్కడే ఏదో ఒక యాంత్రికమైన జీవితం గడుపుతూ ఉన్నారు. అవును సార్. సో మీకు నచ్చినటువంటి సింగర్ ఎవరు? అంటే మీరు ఎక్కువ నేను ఈ సింగర్ని చూసి ఈ పాటలు ఎక్కువ పాడతా నేర్చుకోవాలనుకున్నటువంటి ఉంటారు కదా ఒక ఇన్స్పిరేషన్, ఎవరు? అవును సార్ ఉంటారు. అంటే చాలా మంది ఉంటారు ఇప్పుడు ఫోక్ సింగర్స్లో కావచ్చు, లేకపోతే చాలా మంది పాత్రలు కూడా ఉన్నారు చాలా మంది కూడా. ఎవరు మీకు నచ్చిన సింగర్ ఎవరు అసలు? నచ్చిన సింగర్ ఎవరు అని అంటే ఏం చెప్పాలి సార్, గద్దరన్నను చూశాను. గద్దరన్నను చూసినప్పుడు గద్దరన్న పాటలు పాడాలని అట్లా అట్లా గద్దరన్న పాడిన పాట సార్ ఒకటి పాడండి ఒకసారి. నిండు అమాసనాడు ఒరచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టారాని ఒరచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఒరచ్చ గుమ్మడి, మామ తొంగి చూడలేదు ఒరచ్చ గుమ్మడి, మామ తొంగి చూడలేదు ఒరచ్చ గుమ్మడి, మగడు ముద్దాడ రాలే ఒలచ్చ గుమ్మడి, బుట్టలల్ల ఎత్తుకొని ఒలచ్చ గుమ్మడి, చెత్త కుండీలయ్యబోతే ఒలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఒలచ్చ గుమ్మడి, చెల్లెనట్ల చేయకానే ఒలచ్చ గుమ్మడి. గద్దరన్న ఈ పాట పాడితే అసలుకి ఒక ఆడపిల్ల గురించి, ఆడపిల్ల పుట్టిందనంటే ఎందుకు సార్ ఇంత ఇది? ఆడపిల్ల లేకుండా సృష్టి ఉందా సార్? లేదు. అవునా కదా సార్? ఆడపిల్ల పుట్టిందని చెత్తకు పొలాలు అక్కడ ఇక్కడ ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. అవును, అందుకని వివక్ష ఉంది, ఇప్పటికి కూడా ఉంది ఆ వివక్ష. అవును సార్. గద్దరన్న ఉన్నప్పుడు గద్దరన్న సాంగ్స్ ఇంకా అందరంటే నాకు పాడేటోళ్ళందరినీ చూసి కూడా చాలా ఎవరి సాహిత్యం మీకు బాగా నచ్చుతుంది? కొంతమంది రాస్తుంటారు కదా పాటలు, సో వీళ్ళ సాహిత్యం బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది కదా మీకైతే? ఉంటుంది సార్. వీళ్ళ గొప్ప సాహిత్యం, వీళ్ళ పాటలు పాడితే ఇంకా నేను బాగా గుర్తింపు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంటాయి కదా. అవును సార్. అట్లా ఏమైనా ఉన్నారా? ఇప్పటి వరకైతే నేను ఎవరిని ఇన్స్పిరేషన్ గేమ్ తీసుకోలేదు సార్. విషయం ఏంటంటే
అందరూ పాడిన వాళ్ళందరూ నాకు గొప్పోళ్ళని నేను అనుకుంటాను సార్. ఓకే, అందరు గొప్పలే, అందరు గొప్పోళ్ళే సార్. అందరిలాగా అందరిలో నేను ఉండాలి, అది సార్. అందరు గొప్పలే. నేను ఎవరిని ఇన్స్పిరేషన్ అని ఎవరిని తక్కువ అని నేను ఎప్పుడు చేయలేదు సార్. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి గాత్రం వాళ్ళది సార్. అంతే. సో ఇప్పుడు మహనీయుల గురించి మీరు అంబేద్కర్ గురించి పాడారు. అంబేద్కర్ లాంటి మహనీయుల తర్వాత పూలే కానీ లేకపోతే ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి కదా, పెరియార్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళ గురించి ఏమైనా పాటలు పాడిరా? సావిత్రిబాయి పూలే గురించి కానీ పూలే గురించి కానీ మీకు ఏమైనా ఐడియా? పాడతాను సార్. రీసెంట్గా అది సావిత్రిబాయి పూలే గురించి అన్నీ మేము కై కట్టుకొని పాడతాం సార్. ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడ ఈ పాట పాడాలి, ఆ పాట పాడాలని మేము అనుకుంటాం సార్. కానీ నేను ఎక్కడ ఏ రికార్డింగ్లో మాత్రం పాడలేదు ఇప్పటివరకు. మామూలుగా ఇట్లా రాసుకొని పాడడమే సార్. ఒకసారి పాడండి. సావిత్రిబాయి పూలే గురించి ఐడియా ఉందా? సావిత్రిబాయి పూలే గురించి ఏం లేదు, కాకపోతే కోరస్ చేయడం మాత్రమే ఉంటుంది మీకు రికార్డింగ్ ఆడ స్టేజ్ మీద. అవును సార్. అంటే నాకంటే ఇక నా నా కొమ్మురమ అంటే ఫోక్ సార్. బాగా ఫోక్. అవును, ఫోక్ బాగా. అవును, బాగా ఫోక్. ఖమ్మంలో వీటి మీద కూడా ఆలోచన పెడితే ఆటోమేటిక్గా నేర్చుకోవచ్చు. కానీ ఖమ్మం అంటే ఫోక్ తక్కువ ఉంటుంది అంటారు, నిజమేనా? లేదు, ఎక్కువ కరీంనగర్ సైడ్, వరంగల్ సైడ్ ఎక్కువ ఉంటుంది అని అభిప్రాయం ఉంటుంది. ఖమ్మంలో కూడా ఫోక్ సింగర్స్ ఉంటారు, ఎక్కువ ఉన్నారు. ఫోక్ సింగర్స్ ఉన్నారు సార్. కానీ ఇక మా ఖమ్మం జిల్లా మాత్రం కొమ్మురమ అంటే ఫోక్. ఖచ్చితంగా ఏ స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేయాలన్నా కొమ్మురమ్మని తీసుకొస్తే న్యాయం చేస్తుంది. అట్లా ఆ పేరు సంపాదించుకున్నాను, ఆ పేరు మాత్రం సంపాదించుకున్నాను సార్. కానీ నేను చేసే పనిలో ఏ పార్ట్ డాన్సర్ని కూడా సార్. నేను డాన్సర్ని, కోలాటం మాస్టర్ని, అన్ని చేస్తాను సార్. నేను డాన్స్ చేసుకుంటూ పాట పాడతాను సార్. డాన్స్ చేసుకుంటూ పాడతాను. ఖచ్చితంగా నాకు ఇచ్చిన 10 రూపాయలకు న్యాయం చేస్తాను. ఓకే, చివరిగా మీరు ఒక మంచి 2-3 ఫోక్ సాంగ్స్ పాడితే మేము క్లోజ్ చేద్దాం. ఈ మంచి మంచి సాంగ్స్ పాడండి. మీకు గుర్తింపు తెచ్చిన సాంగ్స్, మీకు నచ్చిన సాంగ్స్ పాడండి. నాకు గుర్తింపు తెచ్చిన సాంగ్స్, నేను ముంబై వెళ్ళినప్పుడు సాంగ్ పాడాను సార్. ఆ పాటకు అసలు కైలాష్ గారు ఉన్నారు, కైలాష్ ఖేర్ గారు చాలా అంటే చాలా ఫిదా అయ్యారు. 4 జడ్జెస్ కూడా అసలు చాలా అంటే చాలా ఫిదా అయ్యారు. 10కి 10 మార్క్స్ ఇచ్చారు. కొండ కోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్య. కొండ కోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్య. లాయిరే లాయిరే లల్లాయిరే, లాయిరే లాయిరే లల్లాయిరే, లాయిరే లాయిరే లల్లాయిరే, లాయిరే లాయిరే లల్లాయిరే. గూడెమంతా నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను. ఏదో ఆశ లేదు నాకు మావయ్య, నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయో. ఏదో ఆశ లేదు నాకు మావయ్య, నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయో. లాయిరే లాయిరే లల్లాయిరే, లాయిరే లాయిరే లల్లాయిరే, లాయిరే లాయిరే లల్లాయిరే, లాయిరే లాయిరే లల్లాయిరే. ఇది ఒకటి పాడాను సార్. ఇంకా సెకండ్ ఎపిసోడ్లో మంజులా మనసు పడితేనే నీ మీద. అవును, అట్లా ఇప్పుడు రాంబాయ్ సాంగ్ కూడా అదే కదా, అదే అనుకుంటా కదా. ఒకసారి పాడండి మంజుల సాంగ్. మంజులా మనసు పడితేనే నీ మీద, మరదాల నీ మేనబావనే నీ గాదా. గల్ గల్ చప్పున్ల గాజులు తెచ్చానే, రంగు రంగుల రైకలు తెచ్చానే. గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా. మంజులా మనసు పడితేనే నీ మీద, మరదాల నీ మేనబావనే నీ గాదా. గుండీల రైకా దడిగి ఎడ్ల బండెక్కి నువ్వు బాతుంటే, సన్నటి నడుము దానా నేను విడిసి బతకలేదానా. నీ ఉంగరాల కురులు బంగారు కుచ్చు జడలు, నీ ఉంగరాల కురులు బంగారు కుచ్చు జడలు. మంజులా మనసు పడితేనే నీ మీద, మరదాల నీ మేనబావనే నీ గాదా. సూపర్ సూపర్ సూపర్. ఇది కూడా వాడాను. ఓ సూపర్. సో చాలా అద్భుతంగా ఉంది మీ గొంతు కూడా. అసలు తెలంగాణలో తెలంగాణ అంటేనే జానపదం. తెలంగాణలో ఎక్కడ పోయినా కానీ జానపదం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషిలో జానపదం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా కోరుకుంటాం. మీరు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి. ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి, ఇంకా పెద్ద ఎత్తున రావాలి.
మీరు అనుకున్నటువంటి మీ కుటుంబ పరిస్థితులు బాగుపడాలి, అట్ ది సేమ్ టైం మీరు కూడా చాలామంది పేదవాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పేసి అనుకుంటారు. సో అది కూడా ఆ లక్ష్యం కూడా నెరవేరాలి మీకు అని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం. చివరిగా తెలంగాణ ప్రజలు మీరు ఏం చెప్తాల్సుకున్నారు? ఏం చెప్తాం సార్, తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏముంది సార్, అందరం మొన్న అది కూలిపోయింది కాబట్టి ప్రభుత్వం న్యాయం చేయాలి మాలాంటి వాళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వాన్ని కావాలని తీసుకున్నాం సార్. ఇప్పుడు ఒక ప్రభుత్వం 10 సంవత్సరాలు వచ్చింది, ఆ ప్రభుత్వము మంచిగా చేయలేదని ఇంకొక కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం మనం, మన రాష్ట్రం. కాబట్టి వాళ్ళే ఇప్పుడు ఆ ఎంచుకున్న వాళ్ళే మనకు మన పేదలకి దేవుళ్ళు అనుకున్న వాళ్ళే మొత్తము కూలగొట్టి చేస్తే చిన్న గూళ్ళు కట్టుకుంటే అది కరెక్ట్గా సార్. నేను రేవంత్ రెడ్డి సార్కి ఒకటే చెప్తున్నా, పొంగిలేటి శ్రీని సార్కి ఒకటే చెప్తున్నా. పొంగిలేటి శ్రీని సార్ అంటే మా ఖమ్మం జిల్లా మంత్రి సార్, బట్టి విక్రమార్క గారు మా ఖమ్మం జిల్లా, ప్లస్ మన తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇంత 3 మంత్రులు మా ఖమ్మం జిల్లాలో ఉన్నారంటే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. కాబట్టి మళ్ళీ ఆ 3 మంత్రులు ఉన్నారనే ధైర్యం మాకు రావాలంటే మళ్ళీ మాకు ఖచ్చితంగా స్థలాలు ఇచ్చి మాకు ఇల్లులు కట్టిస్తే మాత్రం ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ లాంటి ఏం రాలేదా? ఇందిరమ్మ ఇల్లు లాంటి ఏమి రాలేదు సార్. అప్లై చేయలేదా? మరి అసలు అప్లై చేశాను సార్, అప్లై చేసినాకని రాలేదు సార్. కొంతమందికి వచ్చి ఏ కాన్సెన్స్ మీది? ఏ నియోజకవర్గం? అది పాలేరు నియోజకవర్గం. పాలేరు శ్రీనివాసరెడ్డిదే. ఓకే ఓకే. మీ ఎమ్మెల్యే మీ మంత్రి. మరి ఎక్కువ రావాలి కదా మీకు, ఊర్లలో ఎక్కువ ఇంద్రమిల్లు రావాలి కదా. అదే సార్, వచ్చిన వాళ్ళు కట్టుకుంటున్నారు సార్. కట్టుకునే అంత స్తోమత కూడా నాకు లేదు సార్. కట్టుకునే అంత స్తోమత కూడా నాకు లేకనే ఎక్కడో ఒక ఈవెంట్లు చేసుకుంటున్నా సరే, అక్కడ ఒక 100 గజాల భూమి వచ్చింది సరే, అక్కడ కట్టుకుంటే పిల్లలకన్నా ఉపయోగపడుతుంది. నేను ఈవెంట్లు చేసుకుంటే విలేజ్కి వెళ్ళాలంటే 30 కిలోమీటర్ల విలేజ్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. అంతే సార్, ఆశలన్నీ అరియాశలు అయిపోయినాయి. అందుకని నేను కూడా వాళ్ళని కోరుకునేది అదే సార్, ఏంటంటే మళ్ళీ పేద ప్రజల కండ్లల్లో కొంచెము ఆనందం చూసేటట్టుగా చేస్తే హ్యాపీగా ఉంటుంది అనేది నా ఆలోచన. చాలా మంది కూడా నాకు వస్తే సరిపోతుంది అనుకుంటారు ఈ సమాజంలో, ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో. కానీ మీరు నాకే కాదు మొత్తం ఎవరికైతే ఉన్నారో వాళ్ళని చూసి ఎక్కువ చెల్లిస్తున్నా నాకంటే కూడా అని చెప్పి మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు. అంటే మీ పరిస్థితే చాలా దారుణంగా ఉండదు వాస్తవం, మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది. కానీ మీ పరిస్థితి అంత దయనీయంగా ఉన్నప్పుడు కూడా మీరు పక్కల గురించి ఆలోచిస్తున్నట్టునే నిజంగా ఇది మిమ్మల్ని అభినందించాల్సిన విషయమే. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇదంతా అయిన తర్వాతకి కూడా 311 మందికి వచ్చాయన్నారు సార్. ఇచ్చారన్నారు సార్. 311 మందిలో చాలా మంది నన్ను అడిగారు సార్, అంటే నేను పాట పాడి ప్రజల కోసం పాట పాడినంత మాత్రాన నాకు ఒక్కదానికి రావాలని రూల్ లేదు సార్. అవునా కదా సార్, అందరికీ రావాలి. ప్లస్ ఆ 311 మందికి వచ్చినందుకు పడాలా, లేకపోతే 700 కుటుంబాలు అక్కడ ఉంటుంటే ఇంకా చాలా కొంతమంది రోడ్ల మీద ఉన్నారని బాధపడాలనా అనేది నాకు అర్థం కాలేదు సార్. సరే, అందులో నేను ఒక్కదాన్ని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఆలోచన నాది సార్. అందుకని అందరికి ఇస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఖమ్మం నుంచి ఇక్కడ దాకా వచ్చి మీరు మధ్యలో కూడా మా ఫోన్ జాంగని వచ్చినందుకు ధన్యవాదాలు మీకు. సో ఇది కొమ్ము రమాదేవి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. పాపం వారు కూడా ఈ వెలుగుమట్లో ఆ భూమి కోల్పోయిన దానిలో తను కూడా ఒక బాధితురాలు. సో ఇలాంటి బాధితుల యొక్క వారి యొక్క మనసు చూసైనా సరే, వాళ్ళ యొక్క పరిస్థితి చూసైనా సరే ప్రభుత్వాలు మారాల్సిన అవసరం అయితే ఉంది, వీళ్ళను ఆదుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ పక్కగా డిమాండ్ చేస్తూ ఉంది. సో ఇది వారితోటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.